నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో పోచారం మున్సిపల్ 10వ వార్డు మాజీ కౌన్సిలర్ బాలగౌని వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలోని పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి పిల్లలకు పండ్లు పంచిపెట్టి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాజీవ్ గృహకల్ప వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పుల్లంగుల బలరాం, కాంగ్రెస్ నాయకులు యుక్ వెంకటేష్, గట్కేసర్ మండల్ యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి పెసరకొండ శ్రీధర్, రమేష్ గౌడ్, జాఫర్ హుసేన్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికి ఇస్తారు, కూర్చుంటే ఇస్తారు. దూరం జరుగు. పెద్దలైనది చిన్నలైనది ఏవి సలహా ఈరోజు మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి 55వ పుట్టినరోజు సందర్భంగా పోచారం మున్సిపాలిటీ మా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మా పార్టీ నాయకులు బలరాం, శ్రీధర్, నాయకులు అందరి ఆధ్వర్యంలో, రమేష్ అందరి ఆధ్వర్యంలో, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్సిఐ నాయకుల ఆధ్వర్యంలో రాజీవ్ గృహకల్పలోని ప్రాథమిక పాఠశాలలో రాహుల్ గాంధీ గారి 55వ పుట్టినరోజు వేడుకలను జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేసిన సోదరులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏంటంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళ తాత మరియు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన మన దేశం గురించి అందరూ ప్రాణత్యాగం చేసిన మహనీయుల కుటుంబంలో పుట్టి ఈరోజు భావి ప్రధానిగా, ప్రతిపక్ష నాయకునిగా దిగ్విజయంగా ప్రజల హృదయాలను గెలిచిన నాయకుడిగా పుట్టినరోజు చేయడం కూడా చాలా సంతోషం. ఇలాంటి పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకుంటూ పేద ప్రజలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వాళ్ళ సహాయ సహకారాలతోటే ఈ వర్గాలందరినీ ముందరికి తీసుకుపోతున్నారు. ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున ఆయనకు రాబో కాలంలో ప్రధానమంత్రి కావాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరు సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను.